రాష్ట్ర ప్రభుత్వం తరపున జరిగిన స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి కార్యక్రమం కర్నూలు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, జిల్లా ప్రభుత్వ ఉన్నతాధికారులు మరియు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ రవీంద్రబాబు ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో కర్నూలు నగర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మేమందరం మంత్రివర్యులం శ్రీ టీజీ భరత్ నాయకత్వంలో పాల్గొన్నాము. కార్పొరేటర్ కె పరమేష్, టీడీపీ ఎస్సీసీఎల్ నగర ప్రధాన కార్యదర్శి ఏసన్న, మాజీ కార్పొరేటర్ తిమ్మాజీ, మాజీ కార్పొరేటర్ రామాంజనేయులు, జోహరాపురం మోహన్, వెంకటేశ్వర్లు గౌడ్, మాధవ్, స్వామి వికలాంగుల సంఘం నాయకుడు ఎల్లప్ప మరియు హుసేన్, శివ, విజయలక్ష్మి, నరసింహులు, టీఎన్టీయూసీ నాయకుడు రామకృష్ణ, దేవరాజు తదితరులు పాల్గొన్నారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జన్మదినం. సో మే 28, 1923 ఆయన జన్మించడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, ఒక నటుడిగా సో ప్రపంచవ్యాప్తంగా అభిమానటువంటి ఒక వ్యక్తి. అలాగే ఏదైతే నటనతో తన చాతుర్యం చూపించారో, అలాగే దర్శకుడిగా, యాక్టర్గా, నిర్మాతగా, సో ఇలా అనేక ఫీల్డ్స్లో సినీ రంగంలో ఆయన సుప్రసిద్ధులు. సో దాంతోపాటు ఆ తర్వాత రాజకీయంగా మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది. సో ఆయన కాలంలోనే మనకి మహిళలకు ఆస్తి ఎక్కువ కావచ్చు, అలాగే ₹2 కేజీ బియ్యం కావచ్చు, ఇలా చాలా సంస్కరణలు పాలనలు తీసుకురావడం జరిగింది. సో మనందరికీ ఒక విధంగా చెప్పాలంటే మన ప్రజలందరికీ కూడా తెలుగు జాతికి ఒక ఖ్యాతి తీసుకొచ్చారు ఆయన. సో ఒక విధంగా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరికీ కూడా ఒక గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి ఆయనకి ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా ఒకసారి నివాళులు అర్పిస్తున్నాం. అలాగే ఆయన ఆశయాలను కూడా డెఫినెట్గా ముందు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, లోకనాయకుడు, ప్రపంచం మెచ్చిన తెలుగు జాతి ముద్దుబిడ్డ నందమూరి తారక రామారావు గారి శత జయంతి సందర్భంగా ఈరోజు కర్నూలులోని ఎన్టీఆర్ కూడలిలో వారికి ఘనంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలము నివాళులు అర్పిస్తున్నాము. తెలుగువాడి ఖ్యాతిని ప్రపంచం నలుమూలలా చాటిన మహనీయుడు ఎన్టీ రామారావు గారు నాడు 1983లో తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే అధికారంలోకి తెచ్చిన గొప్ప పోరాట వీరుడు నందమూరి తారక రామారావు గారని, వారు స్థాపించిన పార్టీ ఈరోజు తెలుగు రాష్ట్రాలకు పెద్ద దిక్కుగా ఉండి, తెలుగు వారికి అండగా ఉండి, తెలుగు వారి సంక్షేమాన్ని, అభివృద్ధిని, తెలుగు భాషని చాటి చూపుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ మాకెంతో గర్వకారణం. నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో తెలంగాణ రాష్ట్రం ఆనాడు అభివృద్ధి అయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన అభివృద్ధి వైపు పరుగులు తీస్తుంది. రాబోయే రోజులన్నీ బంగారు రోజులే, స్వర్ణాంధ్రగా మన రాష్ట్రం అభివృద్ధి చెందే దిశగా అడుగులేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా కర్నూలు నగరాన్ని కూడా మంత్రివర్యులు శ్రీ టీజీ భరత్ గారు అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నారు. రాబోయే 4 ఏళ్లలో కర్నూలుని స్మార్ట్ సిటీ చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఓరవకల్లు అప్పులో కూడా అనేకమైన పరిశ్రమలు తెచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టించి ఇక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడానికి, ప్రజల జీవన విధానాలు మెరుగుపరచడానికి వారు కృషి చేస్తున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్న నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా వారి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం జరిగినది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అనే నిదానాన్ని గట్టిగా నమ్మిన వ్యక్తి, బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేసిన వ్యక్తి, అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు. అదేవిధంగా ప్రజలకి ఇబ్బందులు పడుతుంటే ప్రతిదీ కూడా కూడు గుడ్డ నీడ అనే నిదానాన్ని నమ్మి ₹2 కేజీ బియ్యంని తీసుకొచ్చిన సంక్షేమ పథకాన్ని తెచ్చిన నాయకుడు ఎవరైనా అంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజుల్లో జనతా వస్త్రాలు పంచడం జరిగినది. అదేవిధంగా అర్హులైన వారికి ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు కట్టించడం జరిగినది. కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా నారా చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క అడుగుజాడలు నడుపుతూ తెలుగుదేశం పార్టీని
ఒక ఉన్నత స్థాయికి తీసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా నారా లోకేష్ గారు, టీజీ భరత్ గారు పార్టీ కొరకి అహర్నిశం కష్టపడుతూ వాళ్ళ అడుగుజాలలో నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టు నడుస్తూ రాష్ట్రాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తున్నారు. అదేవిధంగా మా కార్యకర్తలైతేనేం మేమైతేనేం పార్టీకి పరిష్టం చేయడానికి ఎనీ టైం కష్టపడతామని చెప్పి